హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం ఒక మంచి అనౌన్స్మెంట్ అండి. సో మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. మీ అందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యాప్లో చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇప్పటివరకు వచ్చిన విధానాలకు సంబంధించి అప్ టు 2023-24 బడ్జెట్ వరకు అన్ని అప్డేట్ చేసి ఈబుక్ రూపంలో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. ఈబుక్ రూపంలో అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే 49 రూపీస్ ఏనండి, కేవలం 49 రూపీస్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేవలం 39 రూపీస్ మాత్రమే ఇక్కడ ఈ బుక్ సంబంధించి అమౌంట్ అండి. చాలా తక్కువ అమౌంట్ కాబట్టి మీ అందరూ కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఈ కోర్సును పర్చేజ్ చేయండి. జస్ట్ తక్కువ అమౌంట్ కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి. అదేవిధంగా స్కీమ్స్ సంబంధించి సెంట్రల్లో కానీ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ స్కీమ్స్ సంబంధించి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తున్నాయి కాబట్టి సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఓకేనా స్టూడెంట్స్, మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకుందాం. దీనికంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ కింది వాటిని జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ వాతావరణ దినోత్సవం, ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం. ఓకేనా, ఫారెస్ట్ డే, వాటర్ డే, చూడండి ఇక్కడ వరల్డ్ మెటీరియాలజీ అంటే క్లైమేట్ సంబంధించి, నెక్స్ట్ వరల్డ్ టీబీ డేకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, చూద్దాం. మరి ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు అంటే చూడండి March 21 అండి. ప్రపంచ నీటి దినోత్సవం March 22 అండి. నెక్స్ట్ వాతావరణ దినోత్సవం March 23 అండి. క్షయవ్యాధి నివారణ దినోత్సవం అనేది March 24. ఓకేనా, సో March 20 ఏంటంటే ప్రపంచ సంతోష దినోత్సవం అండి. ఓకేనా, ప్రపంచ సంతోష దినోత్సవం, వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవం, లేదంటే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. పిచ్చుకల దినోత్సవం అంటే స్పారో, వరల్డ్ స్పారో డే. ఓకేనా, వరల్డ్ స్పారోస్ డే. ఓకేనా, స్పారోస్ డే. ఓకేనా, సో అంటే మన ఆన్సర్ అనేది 1, 2, 3, 4 ఉండాలండి వరుసగా. అంటే A1, B2, C3, D4 అంటే మనకు సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. సో ఈరోజు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, ఫ్రెంచ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం, ఫ్రెంచ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్ 2023, ది ఆర్డర్ ఆఫ్ లీజియన్ ఆఫ్ ఆర్డర్ 2023 పురస్కారం గెలుచుకున్న భారతీయులు ఎవరు అని అడగడం జరిగింది. ఓకేనా, సో మరి ఈ అవార్డు గెలుచుకుంది ఎవరంటే కిరణ్ నాడర్. ఈ అవార్డు గెలుచుకుంది ఎవరు అంటే కిరణ్ నాడర్ అండి. ఓకే, సో ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ 2023 విన్నర్ ఎవరంటే కిరణ్ నాడర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మిగతా వాళ్ళు చూస్తే నరేంద్ర మోడీ భారత ప్రధాని, అమర్త్య సేన్. సో అమర్త్య సేన్ మీ అందరికి తెలుసండి, మంచి అంటే ఫేమస్ వరల్డ్ ఎకనామిస్ట్ అండి. అదేవిధంగా నోబెల్ బహుమతి ఆర్థిక శాస్త్రంలో రావడం జరిగింది అమర్త్య సేన్కి సంబంధించి 2005లో రావడం జరిగిందండి. అదేవిధంగా కైలాస్ సత్యార్థి, సో ఈయనకు సంబంధించి ఈయన కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందండి. సో 2014లో నోబెల్ ప్రైజ్, ఈయనకేమో 2005లో అండి, 2005 నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ ఎకనామిక్స్లో ప్రైజ్ రావడం జరిగిందండి. ఈయనకి పీస్ ప్రైజ్ అండి, నోబెల్ పీస్ ప్రైజ్ 2014లో రావడం జరిగింది. సో కైలాస్ సత్యార్థి ఒక ఫౌండేషన్ ఉంటుందండి, బచ్పన్ బచావో ఆందోళన్, బచ్పన్ బచావో ఆందోళన్. ఓకేనా, దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. 1984లో స్థాపించడం జరిగింది. దీని గురించి కూడా అడగడం జరిగింది గతంలో. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నాటోలో సభ్య దేశంగా చేరిన 31వ దేశం ఏది? చూడండి, నాటోకి సంబంధించి మనకు ప్రపంచంలోనే ఏకైక మరియు అతిపెద్ద సైనిక కూటమి అండి. నాటో అనేది ప్రపంచంలోనే ఏకైక మరియు అతిపెద్ద సైనిక కూటమి అనేది. సో నాటోకి సంబంధించి సభ్య దేశంగా చేరిన 31వ దేశం ఏదని అడగడం జరిగింది. ఏ దేశం అంటే ఫిన్లాండ్. ఓకేనా, ఫిన్లాండ్ అనేది నూతనంగా సభ్య దేశంగా చేరడం జరిగిందండి. ఓకేనా, చూద్దాం. మరి నాటో సంబంధించి నాటో ఎప్పుడు ఏర్పడింది అంటే 1949 ఏప్రిల్ 4న ఏర్పడిందండి. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బ్రస్సెల్స్లో కలదు. అంటే బెల్జియం క్యాపిటల్లో ఉంటుందండి. బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్లో ఉంటుంది. నాటో ప్రస్తుత సెక్రటరీ అంటే జేమ్స్ స్టోలెన్బర్గ్. ఓకేనా, జేమ్స్ స్టోలెన్బర్గ్ నాటో ప్రస్తుతం సెక్రటరీ ఎవరంటే జేమ్స్ స్టోలెన్బర్గ్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఏకైక మరియు అతిపెద్ద సైనిక కూటమి ఏంటంటే నాటో. చూద్దాం ఒకసారి. చూడండి, నాటోకి సంబంధించి లోగో అండ్ నాటోకి సంబంధించి కంట్రీస్ అండి, అంటే మెంబర్ కంట్రీస్ ఒకసారి చూస్తే చూద్దాం.
చూడండి నాటో సంబంధించి ఇక్కడ ఫిన్లాండ్ చేరిన తర్వాత నాటో సభ్య దేశాలు తాజాగా చూడండి మొత్తం 31 కావాలా ఆ 31 లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్, బెల్జియం, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, అల్బేనియా, బల్గేరియా, నెక్స్ట్ క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఎస్తోనియా, గ్రీస్, లాత్వియా, లిథువేనియా, మాంటెనెగ్రో, నార్త్ మెసిడోనియా, హంగరీ, పోలాండ్, రొమేనియా, స్లోవేనియా, స్పెయిన్, తుర్కీ అండ్ ఫిన్లాండ్. ఓకేనా, తుర్కీ అండ్ ఫిన్లాండ్ చూద్దాం. ఓకే, సో నాటోలో ఒక దేశం అని సభ్య దేశంగా చేరాలంటే నాటో అన్ని కంట్రీస్ కూడా దీనికి ఖచ్చితంగా ఆమోదం తెలిపాల్సిందే. సో ఇది నాటోకి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు ఎంపిక కావడం జరిగింది రీసెంట్గా అంటే ఎవరంటే గెల్లు శ్రీనివాస్ అండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎవరంటే గెల్లు శ్రీనివాస్. మరి మిగతా వాళ్ళు చూసుకుంటే వకులాభరణ కృష్ణమోహన్ ఎవరంటే అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీసీ కమిషన్ చైర్మన్గా ఈయన పనిచేయడం జరుగుతుందండి. నెక్స్ట్ సునీత లక్ష్మారెడ్డి ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓకేనా, మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన పర్లపల్లి గ్రామం. చూడండి ఏ గ్రామం అంటున్నామండి, పర్లపల్లి గ్రామం ఏ జిల్లాలో కలదు. ఓకేనా, ఏ జిల్లాలో ఉంటుందంటే కరీంనగర్ జిల్లాలో ఉంటుందండి. ఓకేనా, కరీంనగర్ జిల్లాలో ఉండే పర్లపల్లి అనే గ్రామానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఇక్కడ అవార్డు రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఉత్తమ గ్రామ పంచాయతీ అంటుంది. నెక్స్ట్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేసే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు. ఓకేనా, గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 40 రాజ్యాంగంలో తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆరోగ్య సంరక్షణకి అవగాహన కల్పిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నాణ్యతా ధృవీకరణ పొందాయి. చూడండి ఇక్కడ నాణ్యతా ధృవీకరణ పొందిన ఈ హాస్పిటల్స్ ఏవి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవి గుర్తింపు పొందాయి అంటే చూద్దాం. సంస్థాన్ నారాయణపురం యాదాద్రి జిల్లా, నందిపేట్ నిజామాబాద్ జిల్లా, నారీపల్లి మేల్చర్ మల్కాజిగిరి జిల్లా. సో ఇక్కడ అన్ని కూడా కరెక్ట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఓకేనా, ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా సరైనవే. నెక్స్ట్ డి ల్యాబ్స్ ఇంక్యుబేషన్ అసోసియేషన్, డి ల్యాబ్స్ ఇంక్యుబేషన్ అసోసియేషన్ ఎస్ అండ్ అంటే స్టాండర్డ్ అండ్ పీస్ అండి. ఎస్ఎండ్పి అంటే స్టాండర్డ్ అండ్ పీస్ గ్లోబల్తో కలిసి ఏ నగరంలో ఐఎస్బి క్యాంపస్లో బ్లాక్ చైన్ ఇంపాక్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది. బ్లాక్ చైన్ ఇంపాక్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసింది. ఐఎస్బి అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండి. ఓకేనా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2001లో ఏర్పాటు చేయబడింది ఐఎస్బి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ అనేది ఆన్సర్ అండి. ఓకేనా, డి ల్యాబ్స్ ఇంక్యుబేషన్ అసోసియేషన్ ఎస్ఎండ్పి గ్లోబల్తో కలిసి హైదరాబాద్లో చూడండి బ్లాక్ చైన్ ఇంపాక్ట్ ల్యాబ్ని ఐఎస్బి క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ఆసియా కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు. చూడండి ఫోర్బ్స్ జాబితాలకు సంబంధించి, ఫోర్బ్స్ అనేది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అండి. సో ఫోర్బ్స్ సంబంధించి ఆసియా కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరంటే ముఖేష్ అంబానీ. ఓకేనా, ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ లికా సింగ్ ఈయన హాంకాంగ్ సంబంధించిన బిలియనర్ అండి. ఈయన సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగిందండి. సో ముఖేష్ అంబానీ తర్వాత ఇండియాలో సెకండ్ ప్లేస్లో ఎవరంటే శివనాడర్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా, ఎస్సీఎల్ సంబంధించి శివనాడర్, ఎస్సీఎల్ కంపెనీస్ సంబంధించిన వ్యక్తి. సో శివనాడర్. గౌతమ్ అదానీ 24th ప్లేస్లో నిలవడం జరిగింది, 24వ ప్లేస్లో నిలవడం జరిగిందండి. ఓకేనా, సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీ ప్రపంచంలో ఒకప్పుడు 3rd ప్లేస్ కూడా వెళ్ళడం జరిగిందండి. సో చాలా స్థానాలు దిగజారడం జరిగింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల గౌతమ్ అదానీ తన సంపదను చాలా కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి పేపర్ కటింగ్ సంబంధించి 1 గంటలో 3,54,900 మొక్కలు నాటారని చూడండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఈ అంశం అనేది చేరడం జరిగింది. సో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి చూడండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే చూడండి దీని సృష్టికర్త ఎవరంటే సంతోష్ కుమార్ అండి. ఓకేనా, ఎంపీ, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ అండి. ఈయన సంతోష్ కుమార్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి ఏంటంటే ఒక్క రోజులోనే అత్యధిక మొక్కలు నాటి అంటే 3,54,900 మొక్కలు నాటి
చూడండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరడం జరిగింది, దానికి సంబంధించిందండి. ఓకేనా. నెక్స్ట్ 3 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి అని ఇవ్వడం జరిగింది. చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఓకేనా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో 3 ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి మంజూరు చేసింది. అవి ఏంటంటే జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జనగామ, కామారెడ్డి, వికారాబాద్. ఇక్కడ చూడండి 2023 అండ్ 24 2023-24 సంవత్సరానికి ఇక్కడ జనగామ కానీ, కామారెడ్డి కానీ, వికారాబాద్ కానీ ఈ 3 సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త అకాడమీ అదేవిధంగా క్లాసెస్ స్టార్ట్ చేయడానికి తెలంగాణ సంబంధించి ఇక్కడ చూడండి జాతీయ వైద్య మండలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వడం జరిగిందండి. చూడండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్లలో మొత్తం 9 ఈ సంవత్సరం మొత్తం 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనుంది. వీటిలో 3 కాలేజీలు ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇవ్వడం జరిగిందని, మిగతా 6 కాలేజీలకు ఇంకా అనుమతి రాలేదని గుర్తుపెట్టుకోండి. కేవలం ఇప్పుడు ప్రజెంట్ జనగామ, కామారెడ్డి, వికారాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు మాత్రమే అంటే మెడికల్ కాలేజెస్కి మాత్రమే ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి దేశంలో 200 ఏళ్ళుగా మరణశిక్ష పడింది అంటే ఇక్కడ చూడండి మరణశిక్ష సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగిందండి. జనరల్గా మనిషికి ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ ఉంటుందండి. రాజ్యాంగంలో అధికరణ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు ఉందండి. సో దీంట్లో భాగంగా చనిపోవడానికి సంబంధించి చూడండి జనరల్గా ఉరి తీయడం లాంటిది లేదంటే షూట్ చేయడం లాంటిది కానీ కరెంట్ షాక్ లాంటిది వాటిని కానీ ఏవైనా సరే చాలా క్రూయల్గా ఉండే అంటే చావు అనేది డిగ్నిఫైడ్గా ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది సున్నితంగా చనిపోయే విధంగా. సో దానికి సంబంధించి ప్రతిసారి న్యూస్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూడండి పేపర్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి రావడం జరిగింది, దానికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తాము. చూడండి దేశంలో 200 ఏళ్ళుగా మరణశిక్షణ పడిన నేరస్తులకు ఉరి తీస్తున్నారు. పూర్వకాలంలో నేరస్తులకు అనేక రకాలుగా హింసించడం ద్వారా మరణశిక్షణ అమలు చేసేవారు. ఇప్పుడు అమల్లో ఉరి శిక్ష మానవీయమైనదేనా అన్న దానిపైన ఎంతో కాలంగా చర్చ జరుగుతుంది. సో ఈ విధంగా సుప్రీంకోర్టు అనేది చూడండి సర్వోత్తర న్యాయస్థానం అనేది కేంద్రానికి సూచించింది. అసలు దీని గురించి ఆల్టర్నేట్ చూడమని కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కేంద్రానికి సూచించడం జరిగిందండి. నెక్స్ట్ మరణశిక్ష అమలుకు ఉత్తమ మార్గం ఏంటో పరిశీలించడానికి 1949లో రాయల్ కమిషన్ని నియమించింది. ఎవరు? బ్రిటన్ గవర్నమెంట్. ఓకేనా, బ్రిటన్ గవర్నమెంట్ రాయల్ కమిషన్ నియమించడం జరిగింది. సో అది 1953లో సెప్టెంబర్లో సమర్పించిన నివేదిక ఉరిశిక్షే అతి తక్కువ బాధాకరమైనదని నిర్ధారించింది. కరెంటు కుర్చీలో మరణశిక్షను అమలు చేసేటప్పుడు కాళ్ళు కాలిపోతాయి, కనుగుడ్లు బయటకు వస్తాయి, ఇతర రకాల మరణశిక్షలు అత్యంత బాధాకరంగా క్రూరంగా ఉంటాయని రాయల్ కమిషన్ తేల్చింది. మరణశిక్షపై భారత న్యాయ కమిషన్ 1967లో సమర్పించిన నివేదిక చూడండి భారత న్యాయ అంటే లా కమిషన్ ఏదైతే ఉందో 1967లో ఒక నివేదిక సమర్పించడం జరిగింది. చూడండి ఈ పద్ధతికి చూడండి ఉరిశిక్ష అనేది విస్తృతంగా అమలవుతుంది కాబట్టి దీనికి స్వస్తి చెప్పాలని ఇక్కడ చూడండి న్యాయ కమిషన్ సూచించడం జరిగింది. నెక్స్ట్ చూడండి రీసెంట్గా రాజస్థాన్ ప్రభుత్వం అనేది రైట్ టు హెల్త్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఇటీవల చూడండి రాజస్థాన్ ప్రభుత్వం రైట్ టు హెల్త్ ఓకేనా రైట్ టు హెల్త్ అంటే ఇక్కడ సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వం ఆరోగ్య హక్కు సంబంధించిన బిల్లును తీసుకొని రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి దీనికి ఫేవర్గా ఉండే వాళ్ళు ఫేవర్గా ఉన్నారండి, కొందరు అగైనెస్ట్గా ప్రొటెస్టులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏమడుగుతాడంటే ఇటీవల ఏ రాష్ట్రంలో ఆరోగ్య హక్కు చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది అంటే ఇక్కడ రైట్ టు హెల్త్ బిల్ ఓకేనా రైట్ టు హెల్త్ బిల్ ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ స్టేట్. నెక్స్ట్ సంజితపై 4 ఏళ్ల నిషేధం. చూడండి ఈమె సంజిత చాను వెయిట్ లిఫ్టర్ అండి, ఈమె వెయిట్ లిఫ్టర్ కాబట్టి ఈమె పైన మళ్ళీ చూడండి 4 సంవత్సరాల పాటు నిషేధం విధించడం జరిగింది. అసలు నాడా విధించడం జరిగింది. నాడా అంటే చూడండి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా, దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి. ఓకే, దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇది ఢిల్లీలో ఉంటుంది. సో నాడా అనేది చూడండి సో ఈమె మణిపూర్కి సంబంధించిన సంజిత చాను ఇక్కడ నిషేధిత ఉత్ప్రేరకాలను
అంటే ఇవేవైతే మనము నాడా వాళ్ళు నిషేధించిన మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ వాడడం జరిగింది. సో దానివల్ల ఆమె 4 ఏళ్ల నిషేధాన్ని ఎదుర్కొంటుందండి. దానికి సంబంధించి పేపర్లో రావడం జరిగిందండి. సో నాడాతో పాటు చూడండి వాడా కూడా గుర్తుపెట్టుకొని వాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎక్కడ ఉంటుంది అంటే మాంట్రియాల్. ఓకేనా, మాంట్రియాల్. ఇది మాంట్రియాల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది కెనడా దేశంలో ఉంటుంది. ఓకేనా, కెనడా దేశంలోని మాంట్రియాల్లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఓకేనా, చూద్దాం మరి. 2 సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ సంజితా చానుపై 4 ఏళ్ల నిషేధం పడింది. గత ఏడాది డోప్ పరీక్షలో ఓకేనా డోప్ పరీక్షలో పట్టుబడిన మణిపూర్ లిఫ్టర్. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే మణిపూర్. ఓకేనా, ఏ రాష్ట్రానికి సంబంధించిన మణిపూర్. సో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ. ఓకేనా, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అంటే ఇది ఏమంటున్నాము నాడా. ఓకేనా, నాడా క్రమశిక్షణ కమిటీ ఈ శిక్షణ విధించింది. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన జాతీయ క్రీడల్లో 29 ఏళ్ల సంజిత ఇచ్చిన శాంపిల్లో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు నాడా పరీక్షలో తేలింది. ఈ నిషేధం ఆమె ప్రాథమికంగా సస్పెండ్ అయిన నవంబర్ 12, 2022 నుంచి అమల్లోకి రానుంది. డోపిగా నిర్ధారణ అవడంతో జాతీయ క్రీడల్లో సాధించిన రజత పథకాన్ని కూడా చాను కోల్పోనుంది. 2014 గ్లాస్గో అంటే స్కాట్లాండ్లో జరిగిందండి. 2014లో స్కాట్లాండ్లో జరిగింది. గ్లాస్గో అంటే స్కాట్లాండ్. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పసిడి నెగ్గిన సంజిత 2018 గోల్డ్ కోస్ట్ క్రీడలను స్వర్ణంతో మెరిసింది. గోల్డ్ కోస్ట్ ఎక్కడ జరిగింది అంటే గోల్డ్ కోస్ట్ అంటే ఆస్ట్రేలియా అండి. గోల్డ్ కోస్ట్ అనగానే గుర్తు రావాల్సింది ఆస్ట్రేలియా. క్రీడల్లోనూ స్వర్ణంతో మెరిసింది. నాడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయంపై 21 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం సంజితకు ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ట్విట్టర్ సంబంధించి ట్విట్టర్కి జనరల్గా బ్లూ బర్డ్ ఉండేది కదండి. సో బ్లూ బర్డ్ ఓకే, ట్విట్టర్కి సంబంధించి ఈమోజీ అనేది బ్లూ బర్డ్ ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు చూడండి డోజ్ కాయిన్. డోజ్ ఓకేనా, దీని పేరు ఏదో డోజ్ అండి. ట్విట్టర్ సంబంధించి ఈమోజీ అనేది డోజ్గా మారింది. సో డాగ్ సంబంధించి సో దాని గురించి చూడండి. చూడండి ఇది ఏంటంటే షిబా ఇను అనే జపాన్ జాతి శునకం. ఓకేనా, ఇది జపాన్ జాతికి సంబంధించి అంటే జపాన్ దేశానికి సంబంధించిన అదే డాగ్కి సంబంధించి దాని పేరు డోజ్. ఓకేనా, డోజ్ అనేది లోగోగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్కై రూట్ సంస్థ మరో మైలురాయి చేరుకోవడం జరిగిందండి. జనరల్గా స్కై రూట్ అనేది చూడండి ఇది అంతరిక్ష అంకుర సంస్థ అండి. అంటే స్టార్టప్ అండి, స్పేస్కి రిలేటెడ్ స్టార్టప్. దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. చూద్దాం మరి. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ రంగ అంతరిక్ష టెక్ అంకుర సంస్థ అంటే ప్రైవేటు అంతరిక్ష టెక్ అంకుర సంస్థ అంటే స్టార్టప్ అండి. స్కై రూట్ ఏరోస్పేస్ మరో కీలకమైన మైలురాయిని సాధించింది. 200 సెకండ్ల పాటు పూర్తి 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ను చూడండి 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా సంస్థ పరీక్షించింది. స్కై రూట్ దేశీయంగా అభివృద్ధి చేసిన మొబైల్ క్రయోజెనిక్ ప్యాడ్ను వినియోగించి దావన్-2 పరీక్షను చూడండి దావన్-2 పరీక్షను నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రియల్ ప్రొపల్షన్ పరీక్షా కేంద్రాలను నిర్వహించారు. ఓకే, 2022 నవంబర్లో విక్రమ్ ఎస్ విజయవంతంగా ప్రయోగించిన స్కై రూట్ సంస్థ అంతరిక్షంలో రాకెట్ పంపిన తొలి భారత ప్రైవేట్ కంపెనీ. చూడండి భారతదేశానికి సంబంధించి స్పేస్లోకి రాకెట్ను పంపిన తొలి భారత ప్రైవేట్ కంపెనీ ఏంటంటే స్కై రూట్. ఏ రాకెట్ అండి ఇది? విక్రమ్ ఎస్. దాని పేరేంటి? విక్రమ్ ఎస్. ఏ సంస్థ? స్కై రూట్. ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ని బేస్ చేసుకొని పనిచేయడం జరుగుతుందండి. నెక్స్ట్ నవంబర్ 2021లో విజయవంతంగా పరీక్ష నిర్వహించిన దావన్-1 ఇంజన్ ఇది సంస్థ సొంతంగా అభివృద్ధి చేసిన తొలి పూర్తి స్థాయి క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ ఆధారంగానే దావన్-2 ఓకేనా. దావన్-1 ఆల్రెడీ అయిపోయింది. సో దావన్-2ని పరీక్షించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా జస్టిస్లో తెలంగాణకు 3, ఏపీకి 5 ర్యాంకు. తొలి 2 స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు అని చూడండి. IJR 2022 నివేదిక రావడం జరిగిందండి. సో ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ అనేది ఓకేనా. చూద్దాం. పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ మేరకు ఇండియా జస్టిస్ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి 2 స్థానాల్లో నిలబడగా తెలంగాణ 3వ స్థానము, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాలు దక్కించుకున్నాయి. గుజరాత్ 4వ స్థానంలో ఉంది. గుజరాత్ 4th ప్లేస్ ఓకేనా. గుజరాత్ 4th ప్లేస్. ఇండియాలో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ ప్లేస్ తమిళనాడు. చూడండి కర్ణాటక ఫస్ట్ ప్లేస్, తమిళనాడు సెకండ్ ప్లేస్, తెలంగాణ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ గుజరాత్ అండి. అదేవిధంగా 5th ప్లేసు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఈ మేరకు టాటా ట్రస్ట్ మంగళవారం తన 3వ ఇండియా జస్టిస్ నివేదిక 2022 వెల్లడించింది. ఈ ట్రస్ట్ 2019 నుంచి IJR అంటే 2019 నుంచి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి ర్యాంకింగ్స్ చూడండి.
పోలీస్ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్, ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్. జైళ్ళ విభాగంలో తెలంగాణ థర్డ్ ప్లేస్, ఆంధ్ర ఫిఫ్త్ ప్లేస్. న్యాయ వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 11వ ప్లేస్. న్యాయ సహాయం విషయంలో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్, ఆంధ్ర 13th ప్లేస్. ఓవరాల్గా చూడండి తెలంగాణ థర్డ్ ప్లేస్, ఓవరాల్గా ఏపీ ఫిఫ్త్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.